జమ్మలమడుగు పంచాయతీ ఓ కొలిక్కి వచ్చింది. ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి ఇద్దరిలో ఒకరిని కడప ఎంపీగా, మరొకరిని జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఒకరి కోసం ఒకరు పనిచేసే సూత్రానికి ఇద్దరు కట్టుబడి ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ఎవరికి ఏ బాధ్యత అప్పగించినా కలిసి పనిచేస్తామని ఇరువురు నేతలు అధినేతకు హామీ ఇచ్చారు. రాయచోటి, రైల్వే కోడూరు స్థానాలపై తలెత్తిన వివాదాన్ని కూడా ముఖ్యమంత్రి పరిష్కరించారు. శుక్రవారం కడప పర్యటనకు వెళ్తున్న ముఖ్యమంత్రి జిల్లాలో పార్టీ నేతల మధ్య నెలకొన్న అంతర్గత సమస్యలను ఒకరోజు ముందే చక్కదిద్దారు. రాజంపేటకు సంబంధించి ఇప్పటికే మేడ మల్లికార్జున రెడ్డిని సస్పెండ్ చేయడంతో పాటు ముగ్గురు సీనియర్ నేతలకు సమన్వయ బాధ్యతలు అప్పగించిన ఆయన తాజాగా జమ్మలమడుగు, రాయచోటి, రైల్వే కోడూరు స్థానాల వివాదాలకు తెరదించారు. జమ్మలమడుగు టికెట్ కోసం ఇప్పటికే చంద్రబాబు వద్ద అనేకసార్లు చర్చలు జరిపిన మంత్రి ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి ఎట్టకేలకు ఏకాభిప్రాయం వచ్చారు. ఇద్దరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని పట్టుబట్టడంతో సమస్య తలెత్తింది. ఇద్దరిలో ఒకరిని ఎంపీగా పోటీ చేస్తే ఒకరి కోసం ఒకరు పనిచేయక తప్పని పరిస్థితి నెలకొంటుందని చంద్రబాబు అంచనా. జమ్మలమడుగులో వచ్చే ఓట్లు కడప ఎంపీ స్థానంపై ప్రభావం చూపి వైకాపాకు గట్టి పోటీ ఇచ్చినట్లవుతుందని భావించారు. సీఎం వద్ద జరిగిన చర్చల్లో సమస్య పరిష్కారమైందని నేతలు వెల్లడించారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ కు పోటీ పడిన ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి ఉమ్మడిగా మీడియా ముందుకు వచ్చారు. కలిసి పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి అటు నేను గాని, రామసుబ్బారెడ్డి గారు గాని జమ్మలమడుగులో అసెంబ్లీకి ఎవరు, ఎంపీకి ఎవరు అనేది ఆయన నిర్ణయం. ఈ లోపల మేము మా యొక్క ముఖ్య నాయకులతో ఆల్రెడీ మేము మీటింగ్ పెట్టాం. మరొకసారి మీటింగ్ పెట్టిన తర్వాత 5-6 రోజులు, వారం రోజుల లోపల ఒక అంశం కొలికొచ్చిన తర్వాత మధ్య సామరస్యంగా జరిగిపోతుంది. కాబట్టి ఎక్కడైనా కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి అందరూ నాయకులు కట్టుబాటుగా ఉంటామని మీ సమక్షంలో పదే చెప్తున్నాం. 2 స్థానాల్లో ఏదానికైనా సిద్ధమే. మేమిద్దరంలో ఎవరైనా ఏదానికైనా ఓకే అయిన తర్వాతనే బయటకు వచ్చి ఓపెన్గా చెప్తున్నాం. మేమందరం కూడా ఇదే విషయాన్ని కార్యకర్తల మీటింగ్ కూడా ఏదో సపరేట్గా మాకు సంబంధించినటువంటి తెలుగుదేశం కార్యకర్తలే మీటింగ్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయాన్ని వాళ్ళకు కూడా తెలియజేసి తొందరలో ఈ ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయం తీసుకుంటారు, దానికి కట్టుబడి మేము ఏదైతే ముఖ్యమంత్రి గారి దగ్గర అంగీకరించామో ఆ విషయాన్ని కార్యకర్తలు కూడా చెప్పడం జరుగుతుంది, వాళ్ళని కూడా కన్విన్స్ చేయడం జరుగుతుంది. రాయచోటి, రైల్వే కోడూరు స్థానాలపైన ఏకాభిప్రాయం వచ్చిందని జిల్లా నేతలు స్పష్టం చేశారు. తమలో కొన్ని సమన్వయ లోపాలున్నా సరిదిద్దుకుంటామని రాయచోటి టికెట్ కోసం పోటీ పడుతున్న రమేష్ కుమార్ రెడ్డి, ప్రసాద్ ప్రకటించారు. దీంట్లో ఏ రకమైన వ్యూహం అమలు జరపాలనో ఆ రకమైన వ్యూహం అమలు జరిపేదానికోసం ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నారు. ఆయన చేసే ప్రయత్నం సత్ఫలితాలు ఇస్తుంది. బ్రహ్మాండమైన టీం ఉంది. ఈ టీం వచ్చే ఎన్నికల్లో గత వైభవాన్ని మళ్ళా తీసుకొచ్చేదానికి ఎటువంటి అనుమానం లేదు. దానికోసం అందరం కలిసికట్టుగా పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఆఖరికి రాయచోటి నియోజకవర్గం సమస్య గురించి చంద్రబాబు నాయుడు గారికే వదిలాం. 10 రోజుల్లో అభ్యర్థిని సార్ సెలెక్ట్ చేస్తే సార్ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం. ఎవరు ఎక్కడ పోటీ చేసినా అందరం కలిసి పార్టీ విజయానికి కృషి చేస్తామని, జిల్లాలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటామని జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. వాళ్ళను సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎవరో ఒకరు త్యాగం చేయాలా. ఆ ప్లేస్లో నేను త్యాగం చేయాల్సి వచ్చింది. దాంట్లో తప్పేం లేదు. నేను ఇప్పుడు పార్టీ గెలుపు కోసం కష్టపడతాను. ఖచ్చితంగా గెలిపించుకుంటాం. ఇప్పుడు ఈరోజు జమ్మలమడుగుతో పాటు రాయచోటి నియోజకవర్గం, కోడూరు, రాజంపేట నియోజకవర్గాల మీద కూడా డీటెయిల్ చర్చ జరిగింది. దాదాపుగా ఆ 4 స్థానాలు కూడా కొలిక్కొచ్చాయి. కడప నియోజకవర్గం, పులివెందల మీద ఒక క్లారిటీ ఇచ్చారు గతంలోనే ముఖ్యమంత్రి గారు. మిగతా 8లో ఈరోజు 4 చర్చలు జరిగినాయి. 4 మీద ఆయన ఒక క్లారిటీతో ఉన్నారు. అవన్నీ నేను కూడా జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఒక్కొక్క సీట్ను తొందరగా నేను క్లియర్ చేసుకునే పనిలో ఉన్నా. ఎందుకంటే నేను క్లియర్ చేసుకుంటే 10 మంది అభ్యర్థులను ప్రకటించేస్తే మేము జిల్లాలో పోయి ఇంకా పోరాటం మొదలు పెట్టుకుంటాం. కాబట్టి మ్యాక్సిమం ఒక వారం లోపల అసెంబ్లీ సమావేశాల తర్వాత అధికార ప్రకటన ఇస్తారని అనుకుంటున్నాను నేను. ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి జమ్మలమడుగులో ఒకే వేదికపైకి వచ్చి కార్యకర్తలు, అభిమానులను పిలిపించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. ఈ నెల 27, 28 తేదీల్లో సభ నిర్వహించాలని చెప్పినట్లు సమాచారం. అనంతరం జిల్లాకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.